ఇక మైక్రోసాఫ్ట్ ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, చాలా గ్రేట్ పర్సన్. అలాంటి బిల్ గేట్స్ అమరావతికి వచ్చారు. సో మంత్రులు చాలా సాధారణంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా సత్కారం చేసిన పరిస్థితి. బిల్ గేట్స్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏఐని అమలు చేస్తున్న తీరు మీద చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన పరిస్థితి. అంతా బాగానే ఉంది. కానీ బిల్ గేట్స్ అమరావతికి రావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం, ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయన పేరుంది. కొంతమంది రష్యన్ గర్ల్స్తో ఆయన సెక్స్ చేశారు కాబట్టి ఆయనకి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చింది అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కథనాలు వచ్చిన పరిస్థితి. మిలిందా గేట్స్ కూడా బిల్ గేట్స్ మీద కొన్ని ఆరోపణలు కూడా చేసిన పరిస్థితుల్లో ప్రజెంట్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, కానీ వివాదాల మధ్యలో ఉన్నారు. అలాంటి వివాదాస్పదుడైన బిల్ గేట్స్ని అమరావతికి తీసుకురావడం మీద కొన్ని రకాల విమర్శలు నడుస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. అండ్ ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏఐ సదస్సుకు, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతోంది కదా ఎంజీ రావు గారు, ఆ సదస్సుకు కూడా బిల్ గేట్స్ దూరంగా ఉంటారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించేశాయి. సో ఆయన ఎప్స్టైన్ ఈ వివాదంలో ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు ఇష్యూ చేసుకోవడము అని చెప్పేసి. సో ఆయన అమరావతికి వచ్చారు. దీని మీద వివాదం జరుగుతుంది. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఎస్ అండి, ఇప్పుడు అమరావతిని ఏపీ క్యాపిటల్గా డెవలప్ చేయడమే కాదు, ఏపీ ఇండియాలను ఒక టెక్నాలజికల్ హబ్గా డెవలప్ చేయడం ముఖ్యంగా. అందుకని క్వాంటమ్ వ్యాలీ అనేది అక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని నేను హైదరాబాద్ తీసుకొచ్చాను. 1998, 99 ప్రాంతంలో, 95లో ఆయన ఫస్ట్ కలిశాను. ఐటీకి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ రావడం వల్లే హైదరాబాదు ఐటీ క్యాపిటల్గా డెవలప్ అయ్యింది. అది నాదే, దిస్ క్రెడిట్ నాదే 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 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పని సందర్భం ఉండదన్నమాట. ట్రంప్ గారు చెప్తారు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను ఎన్నిసార్లు చెప్తారు. దానికంటే వందలాది రెట్లుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, హైదరాబాద్ ఐటీ క్యాపిటల్గా డెవలప్ చేసింది నాదే, హైదరాబాద్ అభివృద్ధి నాకే చెందుతుంది, హైదరాబాద్ అభివృద్ధి నాదే నాదే అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు దాన్ని పునరావృతం చేస్తూ అది ఐటీ అయింది కాబట్టి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఏఐ క్యాపిటల్గా అమరావతిని అభివృద్ధి చేస్తాను అనుకుంటూ ఆయన మళ్ళీ అదే బిల్ గేట్స్ని అక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ ఒక విషయాన్ని పక్కన పెడితే, ముందు దీని మీద ఒక విషయం ఉంది. ఆయన వైజాగ్లో డేటా సెంటర్స్ వస్తున్నాయి, వైజాగ్ తీసుకెళ్లకుండా అమరావతి ఎందుకు తీసుకొచ్చారు బిల్ గేట్స్ గారిని అంటే, అమరావతిలో ఇప్పుడు పెట్టుబడులు కావాలి, క్వాంటమ్ వ్యాలీకి పెట్టుబడులు కావాలి, స్మార్ట్ టెక్నాలజీకి పెట్టుబడులు కావాలి, ఎడ్యుకేషన్ హబ్గా అవ్వాలంటే ఒక అమరావతికి గ్లోబల్ బ్రాండ్ తేవాలంటే బిల్ గేట్స్ లాంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత అక్కడికి రావడం అనేది ఉత్తమమని ఆయన అక్కడ తీసుకురావడమే జరిగింది. కానీ నా దృష్టిలో ఏంటంటే, ఇదే బిల్ గేట్స్ని వైజాగ్ కూడా తీసుకెళ్లవచ్చు ఉంటే బాగుండును. ఎందుకంటే వైజాగ్ని అమరావతికి మధ్యలో డిస్క్రిమినేట్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి మాట చెప్తూ ఉంటారు, ఐటీ క్యాపిటల్గా హైదరాబాద్ డెవలప్ చేశాను 1990లో, నేను 8 సంవత్సరాలు అప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు అంటారు. కానీ అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక తప్పు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంత 2,75,000 చదరపు కిలోమీటర్లతో ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ మీద మాత్రమే దృష్టి పెట్టి, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టి, హైదరాబాద్లో పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టేడియం కట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన కట్టకపోతే హైదరాబాద్ అభివృద్ధి అనేది ఉండదు. నిజమే, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడే కట్టి మొత్తం హైటెక్ సిటీలు అక్కడే అన్ని అక్కడ నిర్మించి హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్ల మరి ఏపీలో ఉన్న విజయవాడ, వైజాగ్ వెనకబడిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వడం వెనకాల ఇది కూడా ఒక కారణమే. అభివృద్ధిలో అంతరాలు అంటారన్నమాట. తెలంగాణను దోసుకుంటే ఆంధ్రప్రదేశ్ దోసుకోవడం వల్ల మేము దూరం వెళ్తున్నాం అంటారు. కానీ ఒకటి, ఇక్కడ టెక్నాలజికల్కి సంబంధించి వస్తే హైదరాబాద్ అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. ఇప్పుడు అది మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక తప్పు. మళ్ళా ఆ తప్పు జరుగుతుందా అంటే, మళ్ళా పునరావృతం అవుతుంది అంటే, దీని మీద ఎవరు విశ్లేషణ చేయడంలే, కేవలం మళ్ళీ అమరావతి మీదే పెడితే మరి వైజాగ్ పరిస్థితి. వైజాగ్లో అంటారు డేటా సెంటర్లు వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్లు, గూగుల్ డేటా సెంటర్లు వచ్చినాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని చెప్తున్నారు. కానీ డేటా సెంటర్స్ అనేది నెగిటివ్ అండి. అక్కడ ఉన్న వాటర్ స్కేర్సిటీ ఉంది, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుద్ది, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వస్తాయి. అంటే ఏంటి, డేటా సెంటర్కి ఏదో హార్డ్వేర్ మార్కెట్ కిందమో వైజాగ్ చేయడం, పెద్ద పెద్ద క్వాంటమ్ వ్యాలీ 4th ఇండస్ట్రీ దీన్ని చేయడమా? కాదండి, సమానంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు వైజాగ్ ఒకటే కాదు, కర్నూలు, తిరుపతి, మళ్ళీ రాయలసీమను వదిలేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఏపీకి సీఎం అయినప్పుడు ఆయన ప్రకటించింది 2014 నుంచి 19 వరకు ఆయన ప్రకటించిన ఈక్వల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మళ్ళా దాని మీద ఎక్కువ పెట్టాలి. కేవలం అమరావతి కాదు, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అమరావతి ఈజ్ గోయింగ్ టు బికమ్ ది బిగ్ సిటీ, నో డౌట్ ఎట్ ఆల్. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ప్లాన్ వేస్తే సక్సెస్ అవుతుంది, తిరుగులేదు.
కానీ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అండ్ ఇట్ విల్ టేక్ డికేడ్స్, ఈవెన్ ఇట్ మే టేక్ 1 century కూడా. ఒక మహానగరం ఫామ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, ఎంత టెక్నాలజికల్ ఎరాలో కూడా. ఇప్పుడు అమరావతి డెవలప్ అవ్వాలి అంటే అది కనీసం 30-40 సంవత్సరాలు పడుతుంది. అది ఏ విధంగానైనా అక్కడ పాపులేషన్ వచ్చి ఒక ఎకో సిస్టమ్, ఒక లివింగ్ స్టైల్ డెవలప్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అది కూడా మళ్ళీ ఆ పక్కన చెన్నై, పక్కన బెంగళూరు, ఈ పక్కన హైదరాబాదు ఆల్రెడీ గ్లోబల్ సిటీస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఎంతో అభివృద్ధి చెందిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో అది అభివృద్ధి చెందాలంటే చాలా కష్టం అన్నమాట. కాబట్టి అమరావతి డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వైజాగ్ ఆల్రెడీ టాప్ 10 సిటీ, టాప్ 10 రిచెస్ట్ సిటీ, దాన్ని డెవలప్ చేయడం ఈజీ అనమాట. అంటే గ్లోబల్ టెక్నాలజీలో మనం ముందు ఉండాలంటే వైజాగ్లో మంది దాని లెవరేజ్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటూ అమరావతి మీద పెట్టాలి. కనీసం అమరావతి మీద ఒకదాని మీదే పెట్టేస్తే ఈ పక్కన మార్కెట్ ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు అక్కడ. ఇప్పుడు ఇంకా అక్కడ భోగాపురం వచ్చింది. ఇప్పుడు ఈ చుట్టూరు ఉన్న చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో పట్టిపోతాయి మార్కెట్లు. గుర్తుపెట్టుకోవాలి, ఒక బిల్ గేట్స్ ఒక ఫ్లైట్ దిగడానికి కూడా నేను ఇబ్బంది పడిన పరిస్థితి అక్కడ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి అమరావతిలో. అది కూడా నెగిటివ్ అండి. ఎందుకంటే ఆ ఫ్లైట్కి ఏదన్నా అయ్యి ఉండదు, కానీ పొగమంచు కోసం అక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటే ఎంతటి దారుణము, ఇవన్నీ చూడాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందున్న చరిత్ర పాఠాలు ఇవన్నీ ఏంటంటే పరిశీలిస్తలేదు అనుకుంటారు. అమరావతితో పాటు అమరావతి డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ ఈజ్ ఒక ఏపీ క్యాపిటల్ అనేది చాలా, ఒక ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారి డిటర్మినేషన్ అనేది గుడ్ డిటర్మినేషన్. అది కూడా క్వాంటమ్ వాలీ మొదలు పెట్టారంటే అది చాలా పెద్ద ప్లాన్తో మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ మధ్యలో ఇది ఉన్నాం కాబట్టి దాంతో పోటీ పడాలంటే వైజాగ్ మీద దృష్టి పెట్టాలి. తిరుపతి, చెన్నైకి దగ్గరున్న తిరుపతిని, బెంగళూరుకి దగ్గరున్న అనంతపూరి, కర్నూలుని అభివృద్ధి చేయడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్ని, కంజెషన్ని, వాళ్ళకున్న ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం అనమాట. ఈ అన్ని ప్లాన్డ్గా ఉండాలి. ఈక్వల్ డెవలప్మెంట్ అంటే సమానమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కొనసాగాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ డివైడ్ వెళ్ళిపోయినా అది చూసుకోండి, 1,60,000 చదరపు కిలోమీటర్లు, చాలా పెద్ద రాష్ట్రం. అది కూడా 3 రీజన్లు, ఉత్తరాంధ్ర, ఈ దక్షిణాంధ్ర, రాయలసీమ, ఎన్నో అభివృద్ధుల అంతరాలు ఉన్నాయి. మళ్ళా ఆ తప్పు చెయ్యకూడదు, మళ్ళా జరగకూడదు. కాబట్టి బిల్ గేట్స్ తీసుకొచ్చారు అంటే అమరావతి వైజాగ్ కూడా తీసుకెళ్ళి ఉంటే అది కూడా వైజాగ్ మార్కెట్లో ఉండునని నా అభిప్రాయం. 2, ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించవలసి వస్తే ఈ సందర్భంలో బిల్ గేట్స్ ఒకప్పుడు 1990s ఐటీలో గ్రేట్, బట్ నౌ it is an era of the artificial intelligence. Adi third industrial revolution is a great symbol, but however now we are in the 4th industrial revolution, AI era. And ee Bill Gates kante Sam Altman ikkadiki vachina, lekapothe Elon Musk lanti vyakti vachina, lekapothe ippudu Anthropic CEO veelna kuda తీసుకొచ్చే కెపాసిటీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళను కూడా తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నా. బిల్ గేట్స్ తీసుకురావడం తప్పు కాదు, కానీ ఈ హయ్యెస్ట్ బ్రాండ్లో నా పర్సనాలిటీస్ ఇక్కడ దిగేలాగా వీళ్ళు చాలా పే చేయాలి. ఎందుకంటే ఆ పర్సన్స్ ఇక్కడ రావడమే గ్లోబల్ బ్రాండ్ అయిపోతుందండి. వండర్ఫుల్ స్ట్రాటజీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళు రావాలి. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో ఈయన చాలా మరుగున పడిపోయి ఉన్నారు. ఆయనకైనా ఈ కన్ఫ్యూస్డ్ అనమాట. రష్యన్ గర్ల్స్తో ఇది ఎస్టీడీ డిసీజ్ రావడం, చాలా లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు రివీల్ అబౌట్ దిస్, గెట్ ఇన్ టు దిస్ ఎప్స్టీన్ ఫైల్స్ అనమాట. అది ఒక హేట్రెడ్, చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అనమాట అక్రాస్ ది గ్లోబ్. అది సెటానిక్ లాగా సాతాన్ టైప్లో పూజలు ఇవన్నీ చాలా వర్స్ట్ ఉంటుంది అనమాట. అలాంటిలో ఈ బిల్ గేట్స్ పేరు చాలా ఎక్కువగా వచ్చింది. ఆయన కన్ఫ్యూస్ అయ్యారు. ఆయన విడాకులు అవ్వడం కూడా ఈ ఎప్స్టీన్తో రిలేషన్ వల్లే నేను విడాకులు ఇస్తున్నానని కూడా మెలిండా అప్పుడు ప్రకటించింది. మెలిండా గేట్స్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన అక్కడ రానివ్వలేదు ఏ సమ్మిట్కి. ఏదేమైనప్పటికీ ఆయన అయితే ఆ సమ్మిట్కి అటెండ్ అవ్వడం లేదు. అది గుర్తుపెట్టుకుని బిల్ గేట్స్ ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చి ఉండకపోతే బాగుండును. ఎందుకంటే ఆయన వెనకాల ఇప్పుడు ఒక టెయింటెడ్ పర్సనాలిటీ కాబట్టి. ఏదేమైనప్పటికీ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కమర్షియల్గానే ఆయన చూసి ఉంటారు, అంతవరకు వదిలేద్దాం. బట్ మోరల్లీ ఇట్స్ నాట్ గుడ్. మోరల్లీ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 4th ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ద గ్రేట్ శామ్ ఆల్ట్మన్ లాంటి సీఈఓల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అమరావతి, వైజాగ్ని ఈక్వల్గా చూసి భారత్లో ఇప్పుడు స్వర్ణాంధ్ర 247 విజన్ $2.5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. ఇప్పుడున్న $180 బిలియన్ నుంచి 2047కి ఇది ఆటోమేటిక్గా జరిగిపోయే విషయమేనండి. ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఇండియా కూడా అప్పటికి $40 ట్రిలియన్ ఎకానమీ అవుద్ది 2047కి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయి, ఇంక్లూడ్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా కూడా $1 ట్రిలియన్ ఎకానమీలు అయిపోతాయి అప్పటికి. ఎవరు కాదని వెళ్తాయి. కానీ ఇంకొక కొంచెం పుష్ ఇస్తే మాత్రం $2 to $3 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. నా దృష్టిలో 2047 $2.5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనేది కూడా చాలా తక్కువ స్ట్రాటజీ.
ఇఫ్ యూ గివెన్ ద రీసోర్సెస్ అంటే హ్యూమన్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ ఆఫ్ ఏపీ అండి, చాలా పెద్ద విషయం. అది కూడా నేను అండర్ రేటెడ్ టార్గెట్ అని అయితే చెప్తాను. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ 910,000 కిలోమీటర్ల కోర్టు, తర్వాత న్యాచురల్ రీసోర్సెస్, హ్యూమన్ రీసోర్సెస్, వరల్డ్ క్లాస్ టాలెంట్ పూల్ అది కూడా చాలా తక్కువే. కాబట్టి ఇంకా పకడ్బందీగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ రైపెన్ ఏజ్, కొత్త తరం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దాన్ని అందిపుచ్చుకోవాలి. అది కొత్త జగన్ గారు వీళ్ళందరూ కొత్త నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు వారసత్వాన్ని అందిపించుకోవాలి. మాస్టర్ ప్లాన్ అంటే అందరూ అనుకుంటారు అమరావతి ఈజ్ ఇమాజినేషన్, ఇది అవ్వదు అనుకోండి. ఎప్పుడు కూడా హ్యూమన్ సివిలైజేషన్ ఇమాజినేషన్ నుంచే అది రియాలిటీకి వస్తుంది. పక్షులు ఆకాశంలో ఎగిరితే దానిలాగే ఎగరాలనుకున్న మానవుడు విమానాన్ని తయారు చేసుకుంటాడు. చంద్రుని చూడాలనుకుని చంద్రమండలానికి వెళ్ళిపోయాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇమాజినేషన్ ఉంటుంది అనమాట, దాన్నే విజన్ అంటాం. ఒక అద్భుతమైనది. ఇది అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు చరిత్రలో మారిన చరిత్రలో ఆయన చేసిన తప్పులను కూడా ఈసారి రిపీట్ అవ్వకుండా చేసుకోవాలన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్.